నిన్నటి దాడి ఘటన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని. వైసీపీ నేతలు పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఎంఎన్ఆర్ ప్రస్తుతం మనతో పులివర్తి నాని ఉన్నారు. ఆసుపత్రి నుంచి ఆయన ఉదయం 12 గంటల సమయంలో డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున సందర్శకుల తాకిడి ఉంది. ముఖ్యంగా నిన్న 3:30 గంటల సమయంలో ఆయన మీద ప్రత్యర్థులు సుత్తులతోనూ రాడ్లతోనూ దాడి చేశారు. గన్మ్యాన్ యొక్క చొరవతో పాటు అతని వద్ద ఉన్న వ్యక్తుల కొంతమంది అనుచరుల సాయంతో ఆయన బతికి బయటపడ్డాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా భుజానికి అదేవిధంగా కాలికి గాయాలైనాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున అభిమానులు ఏదైతే పార్టీ కార్యక్రమం నాని ఉన్నారో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అసలు ఘటన ఎలా జరిగింది, ఘటనకు నాంది ఎక్కడ జరిగింది, ఎందుకు ఈ వీరు ఆయన మీద దాడి అంతమొందించడానికే ప్రయత్నించారా అన్న విషయాల మీద ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘటనకు ఎక్కడ నాంది జరిగింది, ఎప్పటి నుంచి మీ మీద వాళ్ళు టార్గెట్ చేశారు? ఈ ఘటనకు నాంది నామినేషన్ రోజు నుంచి జరిగింది. మేము నామినేషన్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఈఆర్ఓ గారు అడిగారు మీరు ఎప్పుడు నామినేషన్ వేస్తారని. సరే 18th ఒకటి వేస్తా ఉన్నాం, 25th ఒకటి వేస్తామన్నారు. ఆయన్ని అడిగా వాళ్ళు ఎప్పుడు వేస్తారంటే 23rd అండి సార్ అన్నాడు. కన్ఫామ్ అంటే కన్ఫామ్ అన్నాడు. మేము అప్లై చేసాం. మాది ఒక చిన్న మిస్టేక్ అంటే ఒక 1 hour వాళ్ళు లేరు కాబట్టి లేట్గా అప్లై చేసాం. మేము ఎప్పుడు 25th అన్నామో నెక్స్ట్ అదే 25th అదే డేట్ అప్లై చేశాం. ఉదయం మేము గుడికి పూజకి వెళ్ళాలంటే ఆ టైంకి వస్తానన్నాడు. గుడి పూజ ఆ టైంకి వస్తాను సార్ మేము ½ hour పోస్ట్ పోన్ చేసుకుని వస్తే మళ్ళీ ఆ టైం మార్చాడు. ఏది చేసినా ఇబ్బందిగానే చేస్తూ వచ్చినాడు. అంటే ఘర్షణ వాతావరణం కావాలని ఉద్దేశం చేస్తూ వచ్చాడు. అదేవిధంగా నామినేషన్ అయిన తర్వాత మా కోడలు మా కూతురున్న కారును కూడా కొట్టారు. అక్కడున్న వ్యక్తులు కొట్టారు. అంటే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అనమాట. దీన్ని అతను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాడు కానీ తగ్గల. ఆయన కానీ ఆయన కొంచెం ఉంటాడు ఎక్కడో ఒక చోట ఒంగోలు నుంచి ఫోన్ చేస్తాడు, ఇది చేయండి అది చేయండి అంటాడు, లేదు ఇంకో చోట వస్తాడు చేయండి అంటాడు. మా కుటుంబ సభ్యులు కానీ మా కార్యకర్తలు తలొంచుకొని ఓర్చుకొని వెళ్ళాం. ఆ ఓర్చుకొని వెళ్ళిన దాన్ని కూడా తట్టుకోలేకుండా నన్నే అటాక్ చేస్తే సరిపోతుందని ఒకటి. రెండోది నిన్న మా గన్మ్యాన్తో పాటు ఉన్న వ్యక్తులు చెప్పిన మాట ఏమంటే వాడిని చంపేండ్రా బై ఎలక్షన్ వస్తుంది, చంపేండ్రా బై ఎలక్షన్ 3 సార్లు అన్నా అంటే ఎవడో వ్యక్తి ఎవడని తెలియదు. చంపేండ్రా బై ఎలక్షన్ వస్తుంది, చంపేండ్రా బై ఎలక్షన్ వస్తుంది అని 3 సార్లు అన్నా అంట ఆ వ్యక్తి. అది మా అబ్బాయి చూస్తే వీడియోస్ చూస్తే తెలిసిందేమో. దాన్ని బట్టి ఐడెంటిఫై అయితే ఏ విధంగా ప్రవర్తి అంటే ఓడిపోతామని డిసైడ్ అయిపోయే వాళ్ళు. నిన్న మీరు అక్కడికి వెళ్ళడానికి మీరు ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్తో సమయం తీసుకున్నారు, ఆ సమయాన్ని వారికి లీక్ చేశారా? వారు కూడా మీతో పాటు వచ్చారు? ఎవరైనా పోలీసులు లీక్ చేశారంటారా, లేకపోతే ఎవరైనా బయట నుంచి? నిన్న 1 o'clockకి నేను అక్కడికి వెళ్ళానండి కౌంటింగ్ కాడ. ఎందుకు వెళ్ళానంటే బాక్సులకు సీల్ వేయలేదన్నారు. పోయి చూసి అక్కడి నుంచే ఫొటోస్ తీసుకుని ఈసీకి కంప్లైంట్ చేసి ఇంటికి వచ్చా భోజనానికి. వచ్చే లోపల 2 మిస్డ్ కాల్ ఆర్డీఓ గారిది ఉంది, అంటే ఈఆర్ఓ గారిది. ఏం సార్ అని అడిగా. మీటింగ్ 3 o'clock అండి అన్నారు. వస్తాను సార్ అన్న. మళ్ళీ పెట్టేసి మళ్ళీ 2 minutes కనుక్కున్నా. సార్ ఎక్కడ సార్ మీటింగ్ అన్నా అంటే పలానా మహిళా యూనివర్సిటీలో అన్నాడు. సరే సార్ అన్న చెప్పి within 5 to 7 minutes వెళ్ళే లోపల 10 minutes ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళే లోపల వెళ్తాను నా అటాక్ స్టార్ట్ అయింది. ఎంతమంది పాల్గొన్నారు మీకు గుర్తున్నంత? ఒక 30-40 మంది ఉంటారు. వాళ్ళలో మీరు ఎంతమందిని గుర్తుపట్టారు? నేను ఎవరు గుర్తుపట్టలేదండి. ఒక వ్యక్తి మటుకు చూసా, ఇంకెవరు నాకు ఐడెంటిఫై లేదు. ఆ వ్యక్తి ఎవరు? ఆ రూరల్ ఆర్సీపురం జెడ్పీటీసీ వాళ్ళ హస్బెండ్ అంట. అతనే చూసా, ఇంకెవరు నేను చూడలే. ఇంకా కొంతమంది సుధాకర్ రెడ్డి అనే యువకుడు గాయాలు, అతని గురించి ఏమైనా సమాచారం? నాకైతే ఎవరు అంతే ఐడియా లేదు. అంతా కొత్త వ్యక్తులు అంటే నా పక్కనే కత్తి పెట్టుకుని ఒకడు వచ్చాడు. ఆ వీడియో కూడా తీసా. నేను డిసైడ్ అయ్యా ఇంకా నా మెంటాలిటీకి నేను దిగి పరిగెత్తను. ఏం జరిగితే దిగి ఒక వింతైన కట్టి కూడా కాదు, రాడు కాదు, ఏదో ఒకటి బెండ్గా ఉంది, అది ఎత్తుకొని వచ్చాడు. ఒకడు వచ్చినప్పుడు తన్నా కాలుతో కింద పడ్డాడు. ఇమీడియట్గా ఆ రాడ్ ఇది ఉంది కదా సమిట్ ఎత్తుకుని వచ్చి నన్ను కొట్టాడు. కొట్టినప్పుడు తలట్లో ఉంచా, ఇక్కడ తగిలి ఇది డాక్టర్ కూడా అంటున్నారు చాలా లక్కు. ఆ సమిట్ కనపడి ఉంటే మీ స్కల్ మొత్తం ఇరిగిపోయి ఉంటుంది. కారులో ఉన్నప్పుడే అటాక్ జరిగింది. కారులో ఉండేటప్పుడే మొత్తం అద్దాలు పాల్గొట్టారు. అప్పుడే నేను దిగా. కారులో ఉండేటప్పుడు అద్దాలు పాల్గొట్టినప్పుడు దిగా. మీకు క్యాంప్స్ అంతా ఫ్రంట్ సైడ్ ఉంటుంది, సైడ్ ఉంటుంది కదా, సైడ్ కానీ క్యాంప్స్ ఉంటే 100% దొరుకుంటాయి. మొత్తం మిమ్మల్ని ఎవరు రక్షించారు? నేను ఈరోజు బతుకున్నా అంటే గన్మ్యాన్, దాంతోపాటు నా పిల్లలు 2-3 వాళ్ళు అది బీరు బాటిల్తో వాళ్ళు రాకూడదని బీరు బాటిల్తో కొట్టారు. వాళ్ళని కొట్టినా కూడా 2
వచ్చి నన్ను లాగి బండ్లు వేసుకొని స్కార్పియోలో డ్రైవరు గుద్దుకొని నా బండి ఒకటి అడ్డం ఉంటే దాన్ని గుద్దుకొని ఎత్తుకోపోయారు. గన్మ్యాన్ లేదంటే నిన్న 100% నేను చనిపోయింటా. అదేవిధంగా గన్మ్యాన్ ఫైర్ చేసినాక మళ్ళీ గన్మ్యాన్ అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు నా పిల్లలు ఎత్తుకొని లోపలేశారు. గన్మ్యాన్ అటాక్ చేస్తూ నన్ను చంపాలని ప్రయత్నించినప్పుడు నా పిల్లలు లాగి నన్ను బండ్లు వేసుకొని ముందుకు పోయారు. ఎంతసేపు జరిగింది సార్ ఈ మొత్తం? 15 మినిట్స్ జరిగింది, 15 నిమిషాల పైన జరిగింది, 15-20 నిమిషాలు జరిగింది. ఏ పోలీస్ అధికారి రాలి అక్కడ. నేను బండిలో కూర్చొని అటాక్స్ జరిగేటప్పుడు చంద్రగిరి డిఎస్పీ గారు చెప్పి అటాక్ జరుగుతాం సార్ అని చెప్పాను. ఆయన ఇన్ఫార్మ్ చేస్తే కరెక్ట్ 2 మినిట్స్ లోపల ఉన్నారు అంతా స్ట్రాంగ్ వచ్చి ఎవరు రాదు. మాకున్న ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి ముందే తెలుసు అని పోలీస్ అధికారులు కొందరికి, అందరు కాదు, ఎస్పీ గారికి తెలియదు అనుకుంటే, ఇది నాకు తెలిసి ఎస్పీ గారికి తెలియదు, ఎవరు కొందరు అధికారులకు తెలుసు అని పక్కా ఉంది ఇన్ఫర్మేషన్. అందుకే కాల్ డేటా నేను చెప్పుండా. మాకు పై స్థాయిలో ఉన్నారు కదా, పక్క రాష్ట్రాల్లో డీజీపీలు కూడా మాకు ఉన్నారు కదా, తెచ్చుకుంటాం. ఎవరు కర్త క్రియ అని తెలుస్తాం. ఘటన జరిగిన తర్వాత ఎంతసేపు పోలీసులు అక్కడికి వచ్చి? ఒక 45 మినిట్స్. ఘటన జరిగినాక మేము వెళ్ళి లోపలికి వెళ్ళి లోపల మా భార్యతో పాటు స్ట్రాంగ్ రూమ్లో ఉంటే ఆమెకు ఎవరో చెప్తే ఆమెతో పాటు ఉన్న పిల్లలు అందరూ కలిసి మళ్ళీ మేము వచ్చాం. నడుచుకుంటూ వచ్చాం. అప్పుడు నా చెప్పులు కూడా లేదు. నడుచుకుంటూ వచ్చాం. నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉండేదానికి 15-20 నిమిషాలు రోడ్లో కూర్చున్నాం. అప్పుడు గన్మ్యాన్ దెబ్బ వెళ్తే గన్మ్యాన్ చూసాం. అక్కడ ఎవరో ఆర్ఐ సార్ ఎవరు ఉన్నారు, రిజర్వ్ సారు, గన్మ్యాన్ని హాస్పిటల్ పంపించమన్నా. చూసా చేతులు దెబ్బలు తగిలింది, హాస్పిటల్ పంపించి పోయి కూర్చుంటే అప్పుడు కూడా ఇద్దరు ఏమి జరుగుతుందని ఇద్దరు వచ్చి ఎదురుగా నుంచి చూస్తున్నారంట. అసలు ఇప్పుడు దాడి లేకపోతే ఫాలో అయింది? దాడి చనిపోయినప్పుడు నాకు తెలిసి నా వెనకాల బండి వచ్చి నిలిచింది. ఇప్పుడు బండి వాళ్ళు ఎట్లా చేశారంటే కడప కల్చర్, ఇది వచ్చి చిత్తూరు కల్చర్ కాదు. చిత్తూరు కల్చర్ అంటే మీకు తెలుసు, బూతులు కాడ కొట్టుకుంటాం, అయిపోతుంది, హాస్పిటల్ కేసులు పెట్టుకుంటాం. ఇది ఒక ప్లాన్ ప్రకారం నా బండికి ముందు వచ్చి మనుషులు అడ్డం నిల్చున్నారు. వెనకాల కారు తెచ్చి అడ్డం పెట్టుకున్నాను. నేను కారు రివర్స్ కూడా ఎత్తకూడదని అడ్డం పెట్టి దాంట్లో నుంచే సుత్తులు, ఈ గొడ్డలు, బీరు బాటిల్, ఒక ఇంతంత రాళ్ళు తెచ్చారు. రాళ్ళు కూడా తెచ్చుకున్నారు. దాడి ఎందుకు చూస్తే రాళ్ళు కూడా ఉండొచ్చు మోస్ట్లీ. దాడి ఎందుకు జరిగింటుందని భావిస్తుంది? చెప్పాను కదా, నన్ను చంపేస్తే బై ఎలక్షన్ గెలుస్తున్నాడు నాని, గెలుస్తాడు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, కుటుంబ పాలన అంతమైంది, గెలుస్తాడు కూడా చంపేయాలి, చంపితే మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందని వాళ్ళకి తెల్ల పిచ్చేదోళ్ళకి. నన్ను చంపితే నా భార్య నిలబడుతుంది క్యాండిడేట్. నన్ను చంపితే నా భార్య నిలబడుతుంది, పిచ్చినా కూడా తెల్ల. ఇంకా బై ఎలక్షన్ వస్తుంది, నా కుటుంబంలో ఎవరో ఒకరు నిలబడతారు. కిరాయి రౌడీలు పాల్గొన్నారు వైసీపీ నాయకులు దీంట్లో. చెప్పాను కదా, వైసీపీ నాయకులు ఒక 70-80% ఉంటే బయట కిరాయి కొందరు ఉన్నారు, కొత్తగా ఉన్నారు కొందరు. నాకు దాంట్లో ఎక్కువ వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెట్టేదానికే వేరే వేరే తేవటం జరిగింది. వాళ్ళు ఏమన్నా మత్తులో ఉన్నారా, మామూలుగా ఉన్నారు? చెప్పాను కదా, సంఘటన జరగక ముందు 1 అవర్ ముందు విక్టరీ బార్లో 100 మంది డ్రింక్ చేశారు. విక్టరీ బార్ విజిల్స్ తీసుకుంటే కూడా వస్తుంది, 100 మంది అక్కడే కూర్చొని డ్రింక్ చేశారు. ఈ ఘటన కూచువారిపల్లి అంటారా? కూచివారిపల్లి సంఘటనకి దీనికి సంబంధం లేదండి, అది డిఫరెంట్. అది వచ్చి ఆ సర్పంచ్ వాళ్ళకి జరిగింది. ఇది వచ్చి వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఓడిపోతామని డిసైడ్ అయిన దానివల్ల ఇది. మీకు భాస్కర్ రెడ్డి గురించి తెలుసు, సీన్లో ఉండడు, ఒంగోలులో కూర్చొని ఒంగోలు నుంచి నడిపించాడు. ఇప్పుడు నన్ను అటాక్ చేసినంత ఇప్పుడు పాండిచేరిలో ఉన్నారు, 70 మంది పాండిచేరిలో ఉన్నారు. ఏ హోటల్ ఉండేది కూడా ఇంకో 10 నిమిషాలు తెలుస్తారు. పాండిచేరిలో ఉన్నారు. వాళ్ళకంతా పైన గూగుల్ పేలు, ఫోన్పేలు పోయింది మొత్తం. నిన్న ఘటన జరిగింది, టీడీపీ కార్యకర్తలు తర్వాత వారి మీద కేసులు నమోదు కూడా జరిగాయి. అయితే మీ మీద జరిగిన దాడికి ఎప్పుడు కేసు నమోదు? ఇది కరెక్ట్గా అడిగారండి. నా పైన దాడి చేసి నేను హాస్పిటల్ పోతే నా కార్యకర్తల్ని అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి అక్కడుండే సిఆర్పిఎఫ్ చెప్పి లాఠీ చార్జ్ చేయమన్నాడంట. మీ ప్రెస్ వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు. ఎట్లా కొట్టారంటే గొడ్డును కాదు బాధినట్లు మాట్లాడారు. వాళ్ళకేం తెలుస్తుంది, సిఆర్పిఎఫ్ తెలియదు కదా. రామచంద్రారెడ్డి చెప్పాడంట కొట్టని. రామచంద్రారెడ్డి ఎవరు? చెవిరెడ్డి బంధువు, తుమ్మలగుంట్లో ఉండేది. వాళ్ళ వైఫ్ వచ్చి డోర్ టు డోర్ క్యాన్వాస్ పోయింది. చంద్రగిరిలో గెలిచిన 3 సంవత్సరాలు అతనే ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. అతను చెప్పి అందరిని కొట్టించాడు, ప్రెస్ని కొట్టించాడు, మామూలుని కొట్టించాడు. ఒక్కొక్కరికి చెయ్యి ఇరిగిందని, ముగ్గురికి రోయాలో ఉండరు. మీ పైన దాడి జరుగుతుంది ఎన్నికల సమయంలో అని మీరు ఇంతకుముందే స్పీక్ కానీ ఇతర అధికారులకు కూడా కంప్లైంట్ చేశారు. అయితే మీకు ఏమైనా అదనపు సెక్యూరిటీ ఏమైనా ఇచ్చారు? ఏమీ లేదండి. నాకు పైన దాడి జరుగుతుంది, గతంలో జరిగిన సంఘటన చెప్పా, నా పైన దాడి జరుగుతుందని చెప్పా, నా భార్య పైన దాడి జరుగుతుందని చెప్పా, నా కొడుకు పైన దాడి జరుగుతుందని చెప్పా, అన్నిటికీ లెటర్ పెట్టా. ఈసీకి పెట్టా, సెంట్రల్ ఈసీకి, స్టేట్ ఈసీకి, పోలీస్ అధికారికి అందరికి పెట్టా. ఏమీ లేదు. మామూలు కోర్టు ప్రకారం, కోర్టులో వేసిన జడ్జిమెంట్ ప్రకారం నాకు 1+1 ఇచ్చారు అంతే.
వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు? 1+1 అంటే ఒక్క దగ్గర వెపన్ ఉంటుంది, రివాల్వర్, ఏం చేయగలుగుతారు? ఎంతమంది మీద మీరు కేసు పెట్టారు? తెలీదండి నాకు. నాకు తెలిసి ఇద్దరు ప్లస్ అదర్స్ అని పెట్టారు. అంటే వీళ్ళలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మోహిత్ రెడ్డి పేర్లు ఏమైనా మీరు పెట్టారా? ఉన్నాయి కదా, వాళ్ళే కదా కర్మ కర్త క్రియ అంతా వాళ్ళే కదా. వాళ్ళు కాకుండా ఇంకెవరు పెడతారు? వాళ్ళు చెప్తేనే కదా జరిగేది, వాళ్ళు చెప్పకుండా జరగదు కదా, అందువల్ల వాళ్ళే ఉంటారు కదా. మీ నాయకుడు మీతో మాట్లాడారు, చంద్రబాబు కానీ లోకేష్? అందరూ మా పెద్ద అమ్మగారు మాట్లాడారు, మా చిన్నాయన గారు మాట్లాడారు, పెద్ద ఆయన మాట్లాడారు, అందరూ ఫ్యామిలీ మాట్లాడారు, నాతో నా భార్యతో కొడుకుతో అందరూ మాట్లాడారు. మీరు ఈ విషయం గురించి వాళ్ళు నాకు చాలా అండగా ఉన్నారు. అది ఎప్పుడు నేను చెప్పాను కదా, ఎవరికైనా భయపడితే వాళ్ళకే భయపడతాను. మా అమ్మ నాన్న తర్వాత నాకు అంత ఇది. ఈ విషయం మీ లీగల్ టీం ఏమైనా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తాను. వాళ్ళ లీగల్ టీం వచ్చింది, నేను ఈరోజే కదా హాస్పిటల్ వచ్చింది, మా మిస్సెస్ లీగల్ టీం చూస్తుందండి, నేను పట్టించుకోలే. జస్ట్ ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? అదే కాళ్ళు ఎక్కువ పెయిన్ ఉంది. ఈ టిష్యూస్ మొత్తం డ్యామేజ్ అయిందంట. ఒక 3 వీక్స్, అంటే ఇది క్రాక్ కాలేదు కానీ ఈ లోపల ఉన్న సన్న టిష్యూస్ ఉంది కదా, అది డ్యామేజ్ అయిందంట, సుత్తి పడింది కదా, ఆ పడిన దానివల్ల ఇదైంది అనమాట. భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు? దీని భవిష్యత్తులో నేను ఏం చేయనండి, చంద్రగిరి నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తాను. నాకు వచ్చి నన్ను నమ్మి ఓట్లు వేసిన చంద్రగిరి ప్రజల్ని డెవలప్మెంట్ చేసి 25 సంవత్సరాలు వెనకబడిన చంద్రగిరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయేది నా బాధ్యత అండి. ఫ్యాక్షన్ కష్టంలాగా ఇలా చేసే వ్యక్తి ఫ్యాక్షన్ నాకు అవసరం లేదు, నాకు దానికి సంబంధం లేదు. నేను డెవలప్మెంట్ పైన పోతాను, నాకు కావాల్సిన డెవలప్మెంట్ పైన వెళ్తాను. పులివర్తి నాని చెప్తున్న దాని ప్రకారం తన మీద వ్యూహాత్మకంగానే దాడి జరిగింది, తనను అందమించి ఉప ఎన్నికలు వచ్చే విధంగా చేయడానికి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే టీం పనిచేయడానికి ప్రయత్నించింది. దాడిలో పాల్గొన్న వారు ప్రస్తుతం పాండిచ్చేరిలో ఉన్నారు, వారికి కావాల్సిన వసతి సౌకర్యాలన్నీ చెవిరెడ్డి అండ్ టీం అందిస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా త్వరలో బయట పెడతాం, దానికి సంబంధించిన ఏదైతే ఫోన్ నెంబర్స్ ద్వారా కాల్ డేటా మొత్తం, దీని వెనుక ఎవరున్నారో వారి మీద పోరాటం చేస్తామని చెప్తున్నారు. దీనికి తన పార్టీ నాయకులు అధినాయకుడు అండగా ఉండారని కూడా వీరు అంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి.